వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ బుద్ధిబలం. ఉత్తర దేశంలో ఒక గ్రామంలో వీరసింహుడు, జ్ఞానప్రకాశుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు. కానీ వారి స్వభావాలు విరుద్ధంగా ఉండేవి. జ్ఞానప్రకాశుడు బక్కగాను బలహీనంగానూ ఉండేవాడు. కానీ అతనికి సూక్ష్మబుద్ధి. వీరసింహుడు బలము, ధైర్యము, తొందరపాటు గలవాడు. అతనికి తెలివితేటలు తక్కువ. ఇద్దరూ పేద కుటుంబాలకు చెందిన వాళ్లే. స్నేహితులిద్దరూ ఒకసారి దూర గ్రామానికి బయలుదేరారు. మధ్యదారిలో వీరసింహుడికి ఆకలి అయింది. దూరాన ఒక గ్రామం కనిపిస్తున్నది. అక్కడికి వెళ్లి ఎవరినైనా భోజనం అడుగుదామనుకున్నాడు వీరసింహుడు. నాకంతగా ఆకలి కావడం లేదు. అది కాక ఇద్దరం ఒకేసారి పోతే భోజనం దొరుకుతుందో దొరకదో. నువ్వు ముందు వెళ్లి భోజనం చేసిరా అన్నాడు జ్ఞానప్రకాశుడు. అసలు సంగతి ఏమిటంటే, దూకుడుతనం కొద్దీ వీరసింహుడు ఊరి వాళ్లతో కోట్లాడి పెట్టుకుంటాడు. అతనికి ఆకలి వేస్తే ఉన్నమతి కూడా పోతుంది. బొత్తిగా బుర్ర ఉపయోగించలేడు. ఈ మాట జ్ఞానప్రకాశుడికి బాగా తెలుసు. అతనితో వెడితే అన్నం కాదు కదా, మంచినీళ్లు కూడా పుట్టకపోవచ్చు. అందుచేత అతను గ్రామంలోకి వీరసింహుడిని ఒంటరిగా పంపాడు. వీరసింహుడు గ్రామం ప్రవేశించగానే ఒక ఇంట పొలానికి పోబోతూ ఒక రైతు భోజనం చేస్తున్నాడు. వీరసింహుడు ఆ ఇంట ప్రవేశించి, ఆకలిగా ఉన్నది, నాకు కూడా భోజనం పెట్టండి అని దబాయించి అడిగాడు. రైతు భార్య అతని దాష్టికానికి నివ్వెరపోయారు. మిమ్మల్ని అడిగేది, నాకు వెంటనే భోజనం పెట్టండి అని వీరసింహుడు ఊరిమాడు. ఏమిటి నీ దబాయింపు? నీకు మేమెందుకు భోజనం పెట్టాలి? నువ్వేమన్నా మా చుట్టానివా అని రైతు అడిగాడు. అన్నం పెడతావా, బడితి పూజ చేయమన్నావా? ఆకలిగా ఉందని చెప్పటంలే అన్నాడు వీరసింహుడు చేతికర్ర ఆడిస్తూ. ఈలోగా రైతు భార్య దొడ్డిగుమ్మానే వెళ్లి 10 మందిని తీసుకొచ్చింది. వాళ్ళు వెనకపాటున వచ్చి వీరసింహుడి తల మీద కర్రతో బాదారు. ఆ దెబ్బకి వీరసింహుడు కింద పడిపోయాడు. కింద పడ్డ వీరసింహుడిని అందరూ తలకు తన్ను తన్ని వీధిలోకి గెంటేశారు. చావు తప్పి కన్నులొట్టపోయిన వీరసింహుడు కాలిసత్తు కొద్దీ తన మిత్రుడున్న చోటికి పారిపోయి వచ్చాడు. జ్ఞానప్రకాశుడు వీరసింహుడికి పట్టిన గతి అర్థం చేసుకుని, నువ్వు ఈ చెట్టు కిందనే ఉండు, 1 గంటలో భోజనం తెచ్చి పెడతానని చెప్పి గ్రామం కేసి బయలుదేరాడు. అతను ఆ రైతు ఇంటికే వచ్చి అక్కడ ఇంకా గుమ్ముగూడి ఉన్న జనాన్ని చూసి రైతుతో, అయ్యా కొంచెం అన్నం పెట్టించండి అని వినయంగా అడిగాడు. అంతకు మునుపు జరిగిన దాంతో మండి ఉన్న రైతు, ఇదేదో వేడాకోళంగా ఉన్నదనుకుంటా, నీకు అన్నం కాదు కదా, దుడ్డుకర్రతో దెబ్బలిస్తాను అన్నాడు. జ్ఞానప్రకాశుడు చేతులు జోడించి, నేను ఆకలితో ఉన్నమాట నిజమే గాని దుడ్డుకర్ర దెబ్బలు తినలేని స్వామి అన్నాడు. అందరూ పక్కున నవ్వారు. ఈ గ్రామంలో వాళ్ళు ధనవంతులని, దయాపరులని విన్నాను. భోజనం పెట్టకపోతే మానేయండి. ఒక పాత్ర, 4 కట్టెపుల్లలు ఇవ్వండి. నేనే వంట చేసుకుంటాను. నాకు అద్భుతమైన వంటకం చేయడం తెలుసు అన్నాడు జ్ఞానప్రకాశుడు. ఎవరో జాలిపడి ఒక కుండను ఇచ్చారు. కొందరు ఎండు పిల్లలు తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వీధివారుగా 3 రాళ్లు తెచ్చి పొయ్యి అమర్చి కుండలో నీళ్లు పోసి దాని మీద పెట్టి కింద చితుకులతో మంట చేసి కుండలో నీరు మరిగేటప్పుడు అందులో ఒక చిన్న గుళకరాయి వేశాడు. అతను చేసే అద్భుతమైన వంటకం ఏమిటో చూడాలని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరారు. కొంతసేపు అయ్యాక జ్ఞానప్రకాశుడు కుండలో నీళ్లు రుచి చూసి, అద్భుతం, ఇందులో ఒక ఉర్లగడ్డ ఉంటే ఎంత బాగుంటుంది అని అందరూ వినేటట్లు తనలో తాను అనుకున్నాడు. వెంటనే కొందరు కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి తల ఒక ఉర్లగడ్డ తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వాటిని కుండలో వేశాడు. మరి కాసేపు ఉండి రుచి చూసి అతను, భేష్, ఇందులో కాస్త పప్పు, 1-2 కూరగాయలు, కొద్దిగా బియ్యము వేస్తే దీని రుచి చెప్పడానికి ఉండదు అన్నాడు. అనటమే తర్వాయి కుర్రాళ్ళు వెళ్లి తను కోరినవన్నీ తెచ్చారు. త్వరలోనే కమ్మని సంకటి తయారైంది. జ్ఞానప్రకాశుడు దాని రుచి చూసి, ఎంత పొరపాటు, ఇందులో ఉప్పు వేయడం మరిచాను సుమా అన్నాడు. మరుక్షణం ఉప్పు కూడా వచ్చింది. ఉప్పు కూడా కలిపాక జ్ఞానప్రకాశుడు కుండతో వీరసింహుడు ఉన్న చోటికి వెళ్ళాడు. ఇద్దరు కుండలో ఉన్న సంకటి కడుపు నిండా తిని తాము తినగా మిగిలినది తమ వెంట ఉన్న కుర్రవాళ్ళకిచ్చి, రుచి చూడండి, తర్వాత కుండ శుభ్రంగా కడిగి రైతులకి ఇచ్చేయండి అని చెప్పి తాము దారిని తాము వెళ్ళిపోయారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.